नायकाय गणदैवताय गणाध्यक्षाय. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే, సో ఇలా పర్షన్ బాయ్స్ గణేష్ లడ్డు అయితే వేలంపాటకి అయితే పోతుంది. సో ఇంకా ఓవర్ రాలేదు, నేనే ఫస్ట్ వచ్చిన. టైం చూస్తే 9 అవుతుంది. ఇప్పుడు వచ్చి సానవిడే వేయలే పోయిన ఇట్లనే అన్నాడు చూసిరా. 9 అవుతుందని ఇప్పుడే మీకు తెలిసిపోవాలా టైము. సో అయితే ఇలా వేలంపాట పర్షన్ బాయ్స్ వేస్తే ఎట్లుంటుంది మీకు ఇలా చూపిస్తా. సో అందరు వచ్చినాక వీడియో పెడతా. కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఏమో చూసిరా మెల్ల ఏదంటుందో, అందుకనే మీరు లైక్ షేర్ అయితే చేయాలి. సో గైస్ నా అవుట్ఫిట్ ఎట్లుంది చూడరు. ఇవాళ స్నానం చేసిన, డైలీ స్నానం చేసి వస్తా. ఇవి ఇట్లాంటి స్టేషన్ దొరుకుతాయి చూడుగో, కాస్ట్లీ ఇవి. నీకు తెలియదు, 3000 4000 ఉంటాయి. గొప్పోలు కాదు, గరీబోలే ఇట్లా ఇస్తారు తెలుసా నీకు. గరీబోలే రిచ్ కొట్టాలని చెప్పి ఇట్లాంటి బట్టలు ఇస్తారు. మొత్తానికి అయితే హారిక ఇప్పుడైతే స్నానం చేయకుండా వచ్చేసింది అనమాట. చూడు స్నానం చేయాలి, ఏం చేయాలి, ఇన్న కూర్చుంది. మేమైతే పొద్దున్న 9 o'clock వచ్చినాము. చూడు ఇంకా ఏమేమి పని చేస్తున్నాం అసలు. మెలుకున్నాం అనమాట, అందుకే ఇప్పుడే లేచినాం. ఎందుకు మెలుకును? పనులు చేసిరా అనిల్? పనులు ఎవరు చేసిరా? నిజం నిజం చెప్పు, అబద్ధాలు చెప్పక. ఎవరు రోజు అవన్నీ వేస్తారు కదా. ఎవరు ఎక్కువ చేసి పని? పొద్దున 5 గంటలకు వస్తున్నా, 5 గంటలకు వచ్చి దేవుని దగ్గర ఏం కావాలా సామాన్లు అన్ని 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 నడిచి చూసుకుంటున్నాను. సో గైస్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళకి పని చేత కాదు, అవుతుంది. ఈ రోజు వచ్చినావు నువ్వు అది కూడా మెల్ల వీడియో. నువ్వు ఇప్పుడు వచ్చినావు 3 రోజుల నుంచి. గాయస్ నా వీడియోలో ఎప్పుడన్నా కనిపిస్తే చెప్పుర్రి. అసలు కనిపించలే లేదు, ఇటుకి వస్తలే లేడు అసలు. మొత్తం ఎన్నో తిరుగుతుంది ఇటుకి రాకుండా. ఎక్కువ పని అయితే ఆరికైతే వేయలేదు, స్నానమే వేయలేదు. నువ్వు అసలు ఏం పని చేస్తావు? స్నానం చేయాలని చెప్పి ఏం పని ముట్టలేదు. కాదు, ఈమె ప్లాన్ ఏం తెలుసా? స్నానం చేయకపోతే ఏం పని చెప్పారు గణేశుని దగ్గర అని చెప్పి ఈమె ప్లాన్. అందుకే స్నానం చేస్తాను. ఇప్పుడు ఫెయిల్ అయినా అని చెప్పి తీసేసి రాలేదు. చెప్పు. స్నానం చేసుకొని రా జల్దీ. అండ్ ఇవాళ వచ్చేసి లడ్డు వేలంపాట అయితే ఉంది. 9th రోజు 10th రోజు నిమజ్జనం అయితే అవుతుంది. ఆ సాయంత్రం అయితే నిమజ్జనం ఉంది. అందరూ వచ్చేసేరి పొద్దున్నే పెడితే వీడియో అయిపోతుంది. ఇలా మొత్తం ఎట్లా పనులు చేసినాం ఏం లేదు. నేనైతే ఏమేమి పనులు చేస్తున్నా అన్నదానం ఉందా? అన్నదానం ఉందా? ఏ ఇట్లా ఇద్దరా ఓ మెయిన్ మా క్యాండిడేట్ ఇడా. నరేష్ రే तो स्कूल को नहीं क्या क्यों? అలా డాడీకి చెప్తుండు. స్కూల్ కి ఎందుకు పోలేను? అలా డాడీకి ఏం చెప్తుండు? 3 दिन नहीं जाते पप्पा అని చెప్తుండు. అవునా? అరే ఏం రా నువ్వు చదువుకుంటావా? అరే ఒక్కడు కొట్టుడు వస్తా అరవే నీకు. చదువుకుంటావా లేదా? मैं नहीं बोला ना टीचर का आई लव यू. टीचर का आई लव यू नहीं बोला तू क्यों मार? टीचर को क्या बोलते? रखते नहीं टीचर को क्या बोलते? इधर ऐसा नहीं मारना रे बच्चे नहीं मारना. अरे नहीं काटना रे. तू फार्म है क्या? వీడు పొద్దున సైకి అయిపోయినా అనమాట. స్కూల్ కి పంపిస్తలేమని చెప్పి అది చూడు కొరుకుతుండు. అరే రే రే స్నానం చేయాలి డబ్బా రాగానే అందరు కొడుతుంది. इरफान नको जान दो हमारा बस पीछे लोकल है लोकल. और चित्र చేస్తున్నాడు. हारिका को मत मारो बेटा. नरेश को हारिका को मार. अरे मेरे को ए मेरा वीडियो हां राइट. సో గాయ్స్ హారిక అయితే పుల్ల లెక్కన ఉంది. ఇంకో పుల్ల ఆక్టర్ రియాక్షన్ చూద్దాం ఎట్లయితదో. ఏమైనా ఇంకో పుల్ల ఆక్టర్ ఎట్లయితదో చూద్దాం. అరే మామ్ మారో పుల్లకు మారో. चलो मारो पैसे गिरे देखो जो लगे पैसे ताबी है
ఇగో పెళ్లి అన్నదానం అంటే వచ్చిండు అనమాట బాక్స్ So guys, తెల్లారి వచ్చిండు గంగు దాంట్లో లడ్డు తీసినప్పుడు వచ్చిన లైన్ గా 4 days అయితే ఉన్నా 4 days రేపు అయితే 4 days అవుతుంది. సో రేపు ఇటు ఉంటా, రేపు అయితే ఫుల్ డాన్స్ ఆడు ఇర్ఫాన్ గారు వచ్చి మొత్తం చుప్పులన్నీ పడేసిండంట అలా తాతయ్య ఆడు స్కూల్ కి పంపించాలి అందుకని. అరే స్కూల్ కి టీచర్ కు ఐ లవ్ యూ బోల్తే చిలకడోలు మెటల్ కూడా అంటుండే. సో వెనకాల అయితే తెలుసు ఆయమా. సో ఆయమా లేదని చెప్పి ఇలా బ్రైట్నెస్ ఎక్కువ చేసిన చూడు చూడు ఇప్పుడు చూడు ఇట్లా పడుతున్నారు అన్నమాట. సో ప్రియాంక డైలీ స్నానం చేయదు కాబట్టి అట్లా ఉంది. అబ్బా అవునా బయట సో ప్రియాంక నీకు ఎట్లా అనిపిస్తుంది? అవునా అవును మొన్న రాలేదు 4 days రావాలి కంటిన్యూ ప్రజెంట్ ఉండాలి లేకపోతే శాలరీ కట్. ఏం రానా 2 రోజులు రాలేదు ఏమో శాలరీ ఎక్కువ కట్ అవుతుంది. మనిషిగా గాడిగా పశువు అంటుంది. నీకు చదువు రాదు ఇప్పుడు అసలుకే రాదు. ఆమె 10th అవ్వలేదు 8th ఫెయిల్ మన ప్రియాంక. ఇంటర్ 10th గిట అదే ఇప్పుడు అది అయిపోతుంది. సో నేనే అందరికంటే మంచిగా డిగ్రీ కంప్లీట్ చేసిన హై స్కూల్లో. ఏ కాదు తమ్ముడు అన్నమాట, వరుసకి తమ్ముడు అవుతాడు. ఈమెకు అందరు తమ్ముళ్ళగా అవుతారు మనం తప్ప. మనం అంటే నువ్వు కాదు నీ పేరే ఫస్ట్ చూసిన. ఫస్ట్ ఎన్ని ఇయర్స్ మనం ఫ్రెండ్షిప్? 5 years. చిన్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఆడుతుండే. ఆమె కాదు నేను వేసుకున్నప్పటి నుంచి మేము ఇద్దరం ఆడుతుండే. సో మేము ఫస్ట్ ఏడ కలిసినాం అంటే మోడలింగ్ ఈవెంట్ ఉంటుంది కదా, మోడలింగ్ ఆఫీస్ లో కలిసినాం కదా ఉప్పల్లో కలిసినాం. కాదు ఈమె ఆయమ్మ లేకుండే అప్పుడు. సో ఆఫీస్ లో ఆయమ్మ లేకుండే అని చెప్పి ఈమెను పెట్టుకున్నమాట. సో అక్కడ నుంచి మా ఫ్రెండ్ కాబట్టి సో ఇజ్జత్ ఎందుకు తీస్తున్నాను అడుగుతుంది. ఇజ్జత్ లేదు కాబట్టి ఇజ్జత్ పెడుతున్నా నీకు. సో అరిగా పో జల్దీ స్నానం చేసుకొని రాపు. ఏమి స్నానం చేయలే కదా నువ్వు చేసినట్టు పౌడర్ వేసుకొని ఉన్నది చెప్తున్నా. వీళ్ళైతే మొత్తం ఏదో పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకొని వస్తారు. మా ఇంట్లో వినాయకుడు నిమజ్జనం అంట, మా ఇల్లు నిమజ్జనం అంట. ఆమెకి చూడ తెలుగు నయ్యాతే హిందీ రాదు చెప్పు. చెప్పులు ఆడున్నాయి పనికి మాలిందానా పలిక మాలిందా. సో ఆడవాళ్ళని అయితే పలికి మాలిందని అవన్నీ అంటూ నేనే ఎక్స్పెక్ట్ లేదు. గర్ల్స్ అంటే ఇజ్జత్ లేదు ఏం లేదు. స్నానం చేయలేదు ఏం చేయాలి ఆమె అంటూ. సో గణేష్ అయితే చూడండి డెకరేషన్ అయితే ఎట్లుంది కిరాక్లో. డెకరేషన్ మొత్తం నేనే చెప్పిన అనమాట అట్లా ఏమని చెప్పి. చిలుకలకి నేనే అవి ఆకులతో వేసిన. అవి ఏం చిలుకలు ఎప్పుడు? అవి రామచిలుకల పిచ్చి అని అవి ప్యారెట్ అది ప్యారెట్ అది రామచిలుక. అంటే నేను యూట్యూబ్ లో చూసుకుంటూ ప్రిపేర్ చేసిన చూసి కదా ఇట్లుంటాయి పనికి మాల మాటలు. వీళ్ళైతే వేయలేదు అసలు ఒక్క పని గిట ముట్టలేదు. ఇవన్నీ ఒక ఆయన చేసిన. ఆయన పేరు ఏం పేరు? భరత్ అని ఆయన ఒక ఉంటాడు. ఆయన మంచి ఆర్టిస్ట్ అన్నమాట. సో కృష్ణుని పాట వచ్చింది అన్నమాట. ఇప్పుడు ఆమె బంద్ చేసింది. మీరందరూ కూడా గమనించరా? మాల ఉండే ఇక్కడికి వచ్చినాక మాల తీసేసింది. ఏ భక్తురాలు నాకు అర్థమైతే లేదు.
ఆమె స్నానం చేయదు కాబట్టి డైలీ తీసింది. ఇప్పుడు ఏంది సో ఇవన్నీ కట్ చేయమని అయితే అంటున్నాను. స్నానం చేయదని చెప్పి హరిక అయితే ఏడబడితే ఆడ ఇజ్జతే తీస్తుంది. అరే నువ్వు చేసింది నువ్వు చేసింది ఈడ మాట్లాడు ఎవరితో కెమెరాతో. సో గైస్ రేపైతే సో గైస్ ఇలా అయితే అందరూ రండి. సాయంత్రం 4 o'clock 6 o'clock అయితే అన్ని స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. నువ్వు చుట్టుకి వెళ్ళిపోకు కావు. సో నరేష్ కూడా ఒక కాస్ట్యూమ్ అయితే సో మొత్తం నేనైతే ఎవరికి కనిపి అనమాట. గుర్తు పట్టారు నన్ను ఎవరు ఇప్పుడే చెప్తున్నా. మొత్తం పాష్ ఉంటది ఖాళీ లూజ్ చైనా బట్టలు వేసుకుంటాం మొత్తం. ఇది చూడు ఇది మొత్తం 5,000 బట్టలు నా మీద ఉన్నాయి. 5,000 కాదు 200 నిజం చెప్పు. సండే బజార్ పెట్టారా? ఆమె సండే మార్కెట్ ఇవన్నీ ఉంటుంది మెల్ల నన్ను అంటుంది. ఇట్లాంటివి ఉండదు. ఈమె ఉన్నాయి అన్ని బట్టలు అన్నీ ఉంటాయి. నావైతే 2-3 సెట్లు ఈమె దగ్గర ఉన్నాయి. ఆమె ఇస్తలేదు ఎందుకంటే కాబట్టి ఆమె వేసుకుంటా అంటుంది. సో నేనైతే ఎట్లా ఒప్పుకోవాలి నాకు అర్థమైతే లేదు. నా బట్టలు తెచ్చి ఇవ్వను అంటుంది. చూసిరా ఆమె నా బట్టలు తీసుకొని చేతబడి గీతబడి చేస్తే నేను ఏం కావాలి చెప్పలేదు కదా. పబ్లిక్ ఇవ్వాలా మా రేపటికల్లా నాకు ఏమైనా అయితే ఈమె బాధ్యతరాలు జర చూసుకోర్రి. ఈమె ఆరికుంది అనిల్ ఉన్నారు సాక్ష్యం. ఏమైనా అయితే ఈమెనే రైట్. ప్రియాంక నా గురించి చెప్తా అంట కొన్ని విషయాలు జర చూద్దాం. ఏమేమి పిచ్చినారీ ఏంది మంచి చెప్పా వీడియోలా నీకు మార్కులు వస్తాయా చెప్పు. సో ఇన్ని రోజుల నుంచి 4 years నుంచి మా తోటి ఫ్రెండ్షిప్ 6 years నుంచి ఫ్రెండ్షిప్ ఉండే కదా. ఏం నేర్చుకున్నా నా నుంచి జపూరి జల్దీ ఏమేమి నేర్చుకున్నావు? ఎంత మంచి విషయాలు నేర్చుకున్నావు. మంచి విషయం ఏం నేర్చుకోలేదు చూడా పిచ్చా నీకు అట్లా చెప్తే నన్ను తిడతారు అలా కామెంట్ అలా. సో ఈ మ్యాచ్ ఇట్లా చేంజ్ కావడం కారణం నేనే అన్నమాట. ఆపోయింది ఆపు నేనే చెప్తుండే అప్పుడు అంతా ఇట్లుండు అట్లుండకు అవన్నీ చెప్పి ఇట్లా తయారు చేసినాయి. ఆడపిల్లలగా తయారు చేసి అప్పుడు ఓన్ లెక్కుంటుండే ఓన్ పడతా అని తిడుతున్నా అరే తురే అని చెప్పి. ఇప్పుడైతే ఇండియా అని మాట్లాడుతుంది నేను చెప్పినా కాబట్టి. కాదు మొగలకి రెస్పెక్ట్ ఇవ్వాలా అంతే. ఇస్తుంది అదే నేను నేర్పించినాక ఇస్తున్నా. ఎవరికి నాకు ఇస్తలేదు ఇట్లాంటివి నాతో ఉంటే ఇట్లాంటివి మాట్లాడుతుంది. వేరే వాళ్ళకి అయితే ఏమండి ఎట్లున్నారండి అది బాగుంది అన్నప్పుడు ఇట్లానే మాట్లాడతారు ఎవరైనా. పెట్రోల్ వేయాలా పెట్రోల్ వేయాలా 100 రూపాయలు ఇస్తాము. గైస్ నేను ఫుల్ ట్యాంక్ ఓపించుకొని తెస్తున్నా. వీళ్ళు మొత్తం అయిపోతుంది. పైసలు అడిగితే 1 రూపాయి తీయరు. నీలఫర్ వేనా నేనే పెడుతున్నా. నీలఫర్కి 500-600 అవుతున్నాయి. సో గణేషన్ మీకు చూపిస్తారు అది దగ్గరికి వెళ్ళి. మీకు ఈ డెకరేషన్ అంతా వేసింది నేనే అన్నమాట. చెప్పిన ఇవన్నీ చుమ్కి సో అందరు వచ్చినాకనే వీడియో పెడతా. చూద్దాం ఇలా లడ్డు వేలం పాట అయితే ఎట్లయితే చూద్దాం నాడు రైట్. చిన్న లడ్డు నేను తినేసిన ఓవర్ వెలిసిరా నేనే గెలిచాను రాలే చాగా జై బోలో ఇమ్రాన్ అన్న.
ఏం కావాలా 350? జోల గణేష్ మహారాజ్కి అలా స్నానం చేసినాడా? గంగు నువ్వు కొనేది ఉన్నాయి. గంగు నువ్వు కొనేది ఉండాలి. మన లడ్డు మనం హైదరాబాద్ కొనేసాం మనం. వాళ్ళ అమ్మగా ఇలా కొట్టేస్తారు. నీ పాట నాది 60. చాయ్కి పైసలు తరుణ్ పండు 50,000 3 రోజులు ప్రత్యేకంగా పూజించాడు లడ్డు. 51,000 కిషోర్ అన్న. 51,000 పోటీ దొరక ప్రసాదం 3 మళ్ళా సంవత్సరం. గొంతు పోగలరా? 52,000 తరుణ్ పండు. 52,000 తరుణ్ పండు ఒకటేసారి. నువ్వు జల్లి జల్లి పాడకు, ఆగు మెల్లగా. 53,000 కిషోర్ అన్న. 53,000 కిషోర్ అన్న. 53,000 కిషోర్ అన్న. 53,000 కిషోర్ అన్న ఒకటోసారి. 53,000 వన్ టైం ఒకటోసారి. 54,000 తరుణ్ పండు ఒకటోసారి. 54,000 రెండోసారి తరుణ్ పండు. 50,000 సెకండ్ టైం. 54,000 పోతుంది. 54,000 ఒక్కటోసారి. రెండోసారి తరుణ్ పండు. 54,000 మళ్ళా చెప్పాలా? 54,000 తరుణ్ పండు. జై గణేష్ మహారాజ్ కి. 54,000 రెండోసారి తరుణ్ పండు. 54,000 రెండోసారి తరుణ్ పండు. 54,000 తరుణ్ పండు రెండోసారి. 54,000 రెండోసారి. 54,000 వర్షన్ ప్రైజ్. ఇక తీసుకో 54,000 మూడోసారి తరుణ్ పండు. వాళ్ళ ఇంట్లో కోసం అరే స్మైల్ చూడు. కన్ను తెరువురా ఇర్ఫాన్ స్మైల్. స్మైల్ స్మైల్ ఫిట్సే స్మైల్ స్మైల్. ఇగో ఇగో పండుగ తిప్పురు. ఇడ మొత్తం అన్ని గల్లీలు తిప్పురు. బండి మీద కూర్చొని తిప్పురు. ఇక సో హర్షపై లడ్డు ఇస్తారు. ఆగు అట్లా స్పందన నువ్వు స్నానం చేయలేదు. జరుగు హారిక హారిక చూడుగా.
thumbnail ఇదే. లడ్డు పెట్టుకోమని నెత్తి మీద లడ్డు పెట్టుకో. హాయ్ భయ్యా తూ నై లియే లడ్డు పైసలు గూగుల్ పే చేసి ఫైనల్ అయితే తరుణ్ పండు అయితే తీసుకుండు ఎంత 60 అనా గట్టి చెప్పు సో దేవుని దయతో అయితే నాకు సెకండ్ లడ్డు వచ్చింది. అంటే ఎందుకు లడ్డు ఎందుకు హారిక కోసం హారిక కోసం కాదు, సో గైస్ ఫైనల్ అయితే తరుణ్ పండు అయితే తీసుకుండు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇండియా గూగుల్ పే 11,11 రూపాయలు మనీ గౌడ్ 54 ఎల్బీ నగర్ లో ఉంటాడు. అన్న తీసుకుండు అనమాట. సో అన్న ఇవాళ రాలే, ఫోన్ లోనే వాడిండు, రేపు వస్తాడు అనమాట. సో కంగ్రాట్స్ అన్న మణిగౌడ్ అన్న. సో థ్యాంక్స్ అందరికి వచ్చినందుకు. ఆడ అన్న కొంచెం చేయలేపురు అందరు. అయితే మీ అందరూ చెప్తా కొంచెం పంతులు రాలే, చెప్తా పూజ చేస్తాడు అనమాట. మధ్యలో మధ్యలో కొన్ని మర్చిపోగానే జేబులో గణేష్ మహారాజ్ సరే కొంచెం వాడు పద్యం పద్యం. విఘ్నేశ్వరాయ వరదాయ పాడు పాడు. విఘ్నేశ్వరాయ వరదాయ సరే ఆవురా సీరియస్ అన్న. రైట్ రైట్ సీరియస్ సీరియస్. ఇప్పుడు ఆవురా మధ్యలో విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జ్యోతిదాయ నాగనాయ సో గైస్ ఇంకోటి అవునా లడ్డు ఎప్పుడు కొంటావు గంగు? నేను ఉన్నప్పుడు తింటా ನನಗೆ కూడా నిన్నే పెడతాం. ఎందుకంటే గల్లీలో చాలా మంది పబ్లిక్ వచ్చేస్తుంది కదా, జామ్ జామ్ అవుతుంది అని చెప్పి ఇక్కడ నెక్స్ట్ టైం నుంచి ఇన్నే అవుతుంది. చలో జేబులో గణేష్ రాజుభాయ్ రాజాకి ఎందుకు వేసిన అంటే నేను చెప్తా. ఇక్కడ మీ దగ్గర చెప్పు ఏమైంది, ఎందుకు వేసిన రాజన్న? రాజన్న ఎందుకు చేసాడు గట్టిగా చెప్పురా. రాజన్న అంటే రాజన్నకి ఎందుకు దండేసిన అంటే రాజన్న మా టీంలో ఎవరు బర్త్డే వచ్చినా వాళ్ళకి సెలబ్రేట్ చేసి అంటే ఫుడ్ డొనేషన్ చేస్తాడు, ఇంకా కేక్ కోపిస్తాడు. అంటే అన్నదర్శనంలోకి పోయి ఇంకేమంటారు మనం బిజీ ఉన్నా కానీ అన్న ఏదో ఒక రూపంతో ఏదో ఒక పని అయితే ఖచ్చితంగా చేస్తాడు. సో అట్లా అని చెప్పి అన్నకి చేసిన. అన్న థ్యాంక్ యూ సో మచ్. రాలే ఇట్లా జనాలు కవర్ చేస్తున్నా అంతా గంగు ఉన్నాడు కదా దొంగ. చాలా ఇంపార్టెంట్ అసలు ఇట్లాంటి అన్న హాస్పిటల్ విషయం మాత్రం హాస్పిటల్ విషయం కూడా నేను చెప్తా. నేను రా అన్నది ఈడికి మనం ఎక్కేస్తాం మీదికి. సో గంగు గురించి మీ అందరికి చెప్పాలంటే ఏంటంటే యాక్చువల్లీ నేను
ఒక హాస్పిటల్ పోయినా అనమాట. కెమెరాలు మస్తు ఒకళ్ళు కడిగేసిన ఇంకొకళ్ళు కడిగే ఏం కాలే అంతే. అరే అరే సో గంగు గురించి చెప్పాలంటే మనం ఇంకా అరే అరే చెప్పనా మంచోడు ఏం లేదు చెప్పురా నువ్వు చెప్పు. మంచోడు ఎంత మంది వెయిటింగ్ ఉన్నారు. హాస్పిటల్ పోయిండు 102 ఫీవర్ ఉందంటే టాబ్లెట్ ఇచ్చిండు వేసుకుని తగ్గిపోయింది. ఇప్పుడు నేను పప్పు గురించి గంగు గురించి ఏం లేదు గైస్, కొంచెం ఏంటంటే గంగుకి పెళ్లి కాదని చెప్పింది. గంగుకి నిద్ర ఎక్కువ వండుకోవాలని చెప్పారు డాక్టర్. అండ్ పందులో ఏం చెప్పిండంటే 4-5 పెళ్లిలు అయితే రేపు అందరు రావాలా ఖచ్చితంగా. రేపు 8 o'clock 6 o'clock 7 o'clock వచ్చారు. ఓకేనా? రైట్.